భూమి కోసం, భుక్తి కోసం దాస్య శృంఖలాలను తెంచేందుకు గెరిల్ల పోరాటాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ వీరవనిత ఆరుట్ల కమలాదేవి సామాన్య కుటుంబంలో జన్మించిన సమాజంలో నెలకొన్న అన్యాయాన్ని తట్టుకోలేక పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. బాల్య వివాహం జరిగిన భర్త ప్రోత్సాహంతో చదువు కొనసాగించి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తుపాకీ చేతబూని భూస్వాములపై తిరగబడ్డ కమలాదేవి శాసనసభలోకి అడుగుపెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఆమె జీవిత కథను టీశాట్ ప్రత్యేక కథనంగా మీ ముందుంచుతోంది. జీవితం బాల్యం నుంచి వివాహం వరకు 1920లో నాటి నల్గొండ జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా మంతపురి గ్రామంలో జన్మించిన కమలాదేవి అసలు పేరు రుక్మిణి. మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఆమె నిజాం పాలనలో బాలికల విద్యకు దూరమైన కాలంలో పెరిగారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు సాధారణం. 11 ఏళ్ల వయసులోనే ఆమెకు పెళ్లి నిశ్చయించారు. ఆమె భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డి స్వతంత్ర సమర యోధుడు, విద్యార్థి నాయకుడు. సాంప్రదాయ వివాహాన్ని తిరస్కరించి ఆర్య సమాజ పద్ధతిలో కట్నం లేకుండా వివాహం జరిపించారు. అప్పుడే రుక్మిణి పేరు కమలాదేవిగా మారింది. చదువు, సమాజ చైతన్యం. భర్త ప్రోత్సాహంతో మాడపాటి హనుమంతరావు స్థాపించిన బాలికల పాఠశాలలో చేరి మెట్రిక్ పూర్తి చేశారు. చదువుతో పాటు రాజకీయ అవగాహన పెంచుకొని మహిళా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ పోరాటం, విప్లవ యోధురాలు. తెలంగాణ రైతాంగం భూస్వాముల అణచివేతకు గురైన రోజులవి. వెట్టి చాకిరి, అన్యాయపు రుసుములు, భూస్వాముల దౌర్జన్యాలకు తట్టుకోలేక కమలాదేవి ప్రజా ఉద్యమాల్లో భాగమయ్యారు. 1944లో తన కుమారుడికి విప్లవం అని పేరు పెట్టి తన ఆత్మ సంకల్పాన్ని ప్రదర్శించారు. కొలనుపాకలో బడి స్థాపించి గ్రామీణ అక్షరాస్యత కోసం కృషి చేశారు. భూస్వాముల అకృత్యాలకు ఎదురు నిలిచి రైతుల హక్కుల కోసం పోరాటం చేశారు. నిజాం పాలనను విప్లవదారులు ఎదిరించి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. రాజకీయ ప్రస్థానం, శాసనసభలో గొంతుక. 1952లో తొలి సాధారణ ఎన్నికల్లో ఆలేరు శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1964లో భారతదేశపు మొట్టమొదటి మహిళ ప్రతిపక్ష నాయకురాలిగా చరిత్ర సృష్టించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తారు. నిరుపేదల, రైతుల కోసం అనేక చట్టాలకు కృషి చేశారు. గౌరవ పురస్కారాలు, స్మరణీయ జ్ఞాపకం. 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2001 జనవరి 1న ఆమె ఈ లోకాన్ని విడిచిన తెలంగాణ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నారు. ఆరుట్ల కమలాదేవి ఒక స్ఫూర్తి. కొంతమంది భూమికి భారమవుతారు, మరికొందరు కుటుంబం కోసం శ్రమిస్తారు. కానీ కొద్దిమందే సమాజం కోసం జీవితాన్ని అంకితం చేస్తారు. ఆరుట్ల కమలాదేవి తెలంగాణ తల్లి ఒడిలో వికసించిన విప్లవ గులాబీ.